శ్రీమాత్రే నమః. మనకు నిద్రలో వచ్చే కలలు వాటి ఫలితాలు. మనకు నిద్రలో వచ్చే కలలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. అందరూ కూడా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు, అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారని అర్థం. గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం. మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. లక్ష్మీనారాయణులు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం. విజయానికి సూచకగా భావిస్తారు. చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం. భర్త కలలో కనిపిస్తే దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ నెరవేరుతాయని అర్థం. పాలు, నీరు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. పాము, కుక్క మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయని అర్థం. నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట. రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్ర చేస్తారని భావించాలి. కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట. కాలు జారి పడినట్లు కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట. పక్షిని కలలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట. గుర్రం ఎక్కినట్లు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందట. వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి పొందుతారని అర్థం. కుంకుమను చూసినట్లుగా కల వస్తే కీర్తి మరియు అదృష్టం కలుగుతుంది. ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. గుర్రపు స్వారీ చేసినట్టు కల వస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం. మీరు చనిపోయినట్లు మీకు కల వస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయట. పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది. క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారని అర్థం. పెన్ను కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారని అర్థం. నిధులు, డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపాదన పొందుతారని అర్థం. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం మరియు సంతోషం. తలపాగా కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతము. కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన కలుగుతుందని అర్థం. చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది. అన్నా వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం అవుతుంది. బావిలో నుంచి నీళ్లు మనం తోడుతున్నట్లు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం. పాము తరుముతున్నట్లు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్లు అర్థం. భార్య కలలో కనిపిస్తే ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట. గాజులు కలలో కనిపిస్తే పెళ్లిడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం. నీళ్లు కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. కలలోకి ఆవు వస్తే భూలాభం ఉంటుందని అర్థం. కలలో కుక్క మిమ్మల్ని కరిచినట్లు కల వస్తే త్వరలో కష్టాలు ఎదురవుతాయని అర్థం. కలలో రక్తం కనిపిస్తే అది అశుభానికి సంకేతం. గుర్రంపై స్వయంగా మనమే గుర్రపు స్వారీ చేస్తున్నట్లు కల వస్తే ఎంతో శుభదాయకం. దీని అర్థం మీరు ప్రస్తుతం పనిచేసిన రంగంలో మీకు మెరుగైన ఫలితాలు అవుతాయని అర్థం. మీ వెంట్రుకలను స్వయంగా మీరే కత్తిరించుకున్నట్లు కల వస్తే అది అంత శుభదాయకం కాదు. ఫలితంగా సంపద తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి కల కన్నప్పుడు ఖర్చు విషయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవటం అలవర్చుకోవాలి. నల్లటి మేఘాలు కమ్ముకున్నట్లు కల వస్తే చాలా మంది కంగారు పడతారు. అది మంచి కల కాదని అభిప్రాయపడుతుంటారు. కానీ ఇలా కల వస్తే మీకు మంచి జరగబోతుందని సంకేతం. కలలో చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే మీకు మంచి జరుగుతుందని అర్థం. కలలో సూర్యోదయం అవుతున్నట్లు కనిపిస్తే మీపై సూర్య భగవానుడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.
పర్వతాలు ఎక్కుతున్నట్లు కలలో వస్తే జీవితంలో పురోగతికి కొత్త మార్గాలు తెరవబోతున్నారని అర్థం. ఆర్థిక వృద్ధి జరుగుతుందని సంకేతం. వర్షంలో తడుస్తున్నట్లు, వర్షం వచ్చినట్టు కల వస్తే జీవితంలో సంతోషం పెరుగుతుందని స్వప్నశాస్త్రం చెబుతుంది. ఎత్తు నుంచి పడిపోతున్నట్లు కలలో వస్తే అది జరగబోయే చెడుకు సంకేతంగా, అపశకునంగా భావించాలి. కలలో పండ్లు, పువ్వులు కనిపిస్తే శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపించడం, లేదా సంగీతం వినడం, లేదా పాడడం వంటివి కలలో కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతుందని అనడానికి సూచన. కాకి లేదా కుక్క దాడి చేస్తున్నట్లు కల వచ్చినా మరణం పొంది ఉందని చెప్పే సూచన. నల్లని వస్త్రాలు ధరించిన స్త్రీ కలలో కనిపించినా ప్రాణహాని పొంచి ఉందని అర్థం. జుట్టు లేదా గోర్లు కత్తిరించుకున్నట్లు కల వచ్చినా అది అపశకునమే. చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే చాలా మంచిదట. వీరు కలలో కనిపిస్తే పూర్వీకులు ఆశీస్సులు లభిస్తాయట. బంగారాన్ని ధరించినట్టు కలగంటే ఆభరణాలు, అపారమైన సంపదలు మీ జీవితంలోకి వస్తాయనే సంకేతం. బంగారం బహుమతిగా తీసుకోవటం కల వస్తే నియోజకవర్గం పనిలో అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని సాధిస్తారని సంకేతం. మీ కలలో బంగారు కొండను చూడటం మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందని సూచిస్తుంది. కలలో ధాన్యం కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుందని అర్థం. బాగా వండిన మాంసాన్ని తినడం గురించి కల వస్తే మీకు అపారమైన సంపద పెరుగుతుందని అర్థం. కలలో డబ్బు కనిపిస్తే అదృష్టం మీ వైపు ఉందని మరియు మీరు చేసే అన్ని పనులలో మీరు విజయం సాధిస్తారని సంకేతం. కలలో పూజ చేస్తున్నట్లు కనిపిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. తమలపాకులను హిందూ ధర్మంలో ప్రత్యేకంగా భావిస్తారు. కాబట్టి కలలో తమలపాకులు వచ్చాయంటే సంతోషం, సంపదతో పాటు మీ జీవితంలో సరికొత్త వెలుగు వస్తుందని అర్థం చేసుకోవాలి. గుడ్లగూబ కలలోకి వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని స్వప్నశాస్త్రం చెబుతుంది. ఒక వ్యక్తి కలలో మరణాన్ని చూసినట్లయితే అలాంటి కల ఎవరితోనూ పంచుకోకూడదు. ఈ కలని దుఃఖం తొలగిపోతుందని మరియు మీరు కష్టాల నుండి విముక్తి పొందబోతున్నారని సంకేతం. ఒక వ్యక్తికి కలలో వెండి కలశం కనిపిస్తే ఈ కల శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కల మీరు అన్ని కష్టాల నుండి బయటపడబోతున్నారని సూచిస్తుంది. మీకు వచ్చిన ఈ కలను ఎవరితోనూ చెప్పకూడదు. పీడకలలో వచ్చినప్పుడు వెంటనే నిద్రలేచి కాలు చేతులు కడుక్కొని ఇష్ట దైవాన్ని స్మరించుకొని నిద్రపోవాలి. ఇలా చేయటం వల్ల ఆ పీడకల ప్రభావం కొంతవరకైనా తగ్గుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. మీకు రాజభవనాలు, కోటలు లేదా ఎత్తైన పర్వతాలు కలలో కనపడితే అప్పుడు అది చాలా శుభప్రదం.